నమస్కారం. అన్నవరం టైమ్స్‌కి స్వాగతం. కాకినాడ జిల్లా అన్నవరంలో 51 దొంగ బైక్లు రికవరీ. ఇద్దరు నేరస్తులు, ఒక రిసీవర్ అరెస్ట్. రెగ్యులర్ డ్రైవ్స్‌లో భాగంగా పోలీసుల ప్రత్యేక ఆపరేషన్. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు, అన్నవరం ఎస్ఐ హరిబాబు కలిసి స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. డికాయ్ ఆపరేషన్ ద్వారా 51 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు బైక్ దొంగలను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. పట్టుబడిన వాహనాల్లో కాకినాడ జిల్లాకు చెందినవి 41 బైక్లు, ఇతర జిల్లాలకు చెందినవి 10 బైక్లు ఉన్నాయి. కాకినాడ జిల్లాలోని 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ బైక్లపై కేసులు నమోదయ్యాయి. పాత బైక్ల తాళాల్లో స్క్రూడ్రైవర్ పెట్టి ఓపెన్ చేయడం, యూనికార్న్ వంటి కొత్త బైక్లకు ఫాల్స్ కీలు తయారు చేసి దొంగతనాలు చేయడం జరిగింది. ఈ విధంగా దొంగిలించిన బైక్లను నక్కపల్లిలో ఒక వ్యక్తి కొనుగోలు చేయడంతో ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. బాధితులకు వీలైనంత త్వరగా వాహనాలు తిరిగి అప్పగిస్తామని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ స్పష్టం చేశారు. ఒకటి కాకినాడ డిస్ట్రిక్ట్ 10 బైక్లు బయట డిస్ట్రిక్ట్స్ ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ నేరస్తులు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళ మెయిన్ ఏమో ఏంటంటే పాత బైక్ అయితే కనుక తాళం అరిగిపోయి ఆ సాకెట్ వెడల్పు అయిపోతే దానిలో జనరేట్ కీ పెట్టి తీయటం, లేదా ఎక్కువగా వీళ్ళు యూనికార్న్ బైక్స్ కొత్తగా విచ్ ఇస్ డిఫికల్ట్ టు ఓపెన్, వాటికి ఏదో ఒక ఫాల్స్ కీ చేయించుకొని దొంగతనం చేయడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈ బైక్స్ అన్ని రికవర్ చేయడం జరిగింది. వీలున్నంత త్వరగా ఇవన్నీ విక్టిమ్స్ కూడా రిటర్న్ చేసేస్తాం. వీళ్ళిద్దరూ బళ్ళు కొన్న తర్వాత ఎవరికైతే అమ్ముతున్నారో ఆ రిసీవర్ నల్లమల్లి రెడ్డి అనే ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ విక్టిమ్స్ ఆర్ గెటింగ్ బ్యాక్ దేర్ బైక్స్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి, ఎక్కడైనా కమ్యూనిటీకి కానీ లేదా